ఉంది ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి? సంవత్సర పాలన దగ్గరలో ఉన్నాం, రేపు జూన్ 13కు సంవత్సరం అవుతుంది. ఎలా అనిపిస్తుంది? మంచిగా చెప్పినట్టుగా అమరావతి పోలవరంతో పాటు అభివృద్ధి ఉంటుంది అంటున్నారు, కొంచెం డబ్బులు రాగానే సంక్షేమం కూడా అమలవుతుందంట. డబ్బులు రాకుండా ఏమున్నాయి, డబ్బులు వస్తున్నాయి కదా, బయట నుంచి తీసుకున్నారు. అభివృద్ధి సంగతి తెలియదే ఉంది. వాళ్ళు సూపర్ 6 అని చెప్పారు, సూపర్ 6లో వచ్చిందే ఉందన్న, అది మీకు తెలుసుగా. సూపర్ 6 కొద్ది కష్టంగానే అనిపిస్తుంది, జనం కూడా కొంచెం అనుమానాలే పెట్టుకున్నప్పటికీ. మరి ప్రభుత్వంలో ముగ్గురున్నారు, హామీలు ఇచ్చున్నారు, ఖచ్చితంగా జరిగి తీరుతాయి అంటున్నారు, నమ్మొచ్చా? ప్రభుత్వంలో ముగ్గురు ఉన్నారంటే అసలు ఆ ముగ్గురులో ఎవరు అసలైన నాయకుడు, ఎవరు సీఎం అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. లోకేషా, చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే ఆయన పేరేంటి, ఆయన ఏదైతే ఉందో ఈయన 75 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి లోకేష్ గారే కొంచెం పట్టపగ్గాలు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏదైతే ఉన్న అన్ని కూడా అంశాలు ఆయనే నిర్ణయం తర్వాత చంద్రబాబు దగ్గరికి వస్తున్నాయి. 200% అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కంటే లోకేషే బెటర్ పొలిటీషియన్ అంతే. ఎలా ఉంది మరి? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కసరత్తు చేస్తున్నారు, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి 2027 పాదయాత్ర అంటున్నారు. 2027 పాదయాత్ర అంటే అది మళ్ళీ జగన్ హవా నడవటం అన్నది, అందులో ఆలోచన ఏం లేదు. కానీ ఈ గడిచిన 1 year అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకో 2 yearsలో ఇలా చేయగలిగితే వీళ్ళకి అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వ సంస్థల్ని అప్పుల పాలు చేస్తున్నారు, వీళ్ళని రాగానే 1,00,000 కోట్ల పైన అప్పు జరిగింది 3 నెలల్లోనే. అప్పుడు గతంలో ఈయన అప్పులు చేశారని ఈ ప్రభుత్వాలన్నీ, మరి ఇప్పుడు ఎలా సంక్షేమం నడవాలంటే అప్పులు తప్పదే కదా. అలా చిన్నది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కరెంట్ మనకి యూనిట్ వచ్చేసరి 2.5, అంతకంటే తక్కువే కొన్నట్టు నాకు ఐడియా లేదు. నేను మొన్న న్యూస్లో చూసా 5.5 ఇప్పుడు కరెంటు బిల్లు కామన్గా ఒక లైటు, 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు ఉన్న కమర్షియల్ పర్పస్కే దగ్గర 1000 రూపాయలు దాటి వస్తుంది. ఇంకా అంతకుమించి ఏం చెప్తాం అన్న. సంక్షేమంలో తల్లికి వందనం కానీ, రైతులకు పెట్టుబడి సాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నీ కూడా ఆగిపోయాయి, ఏమీ జరగట్లేదు. అసలు ఏది ఒకటి జరిగినా దాని గురించి మాట్లాడచ్చు కదా, ఏం జరగని దాని గురించి ఏం మాట్లాడుతాం? జనాలు కూడా అడిగి విసిగిపోయి ఉన్నారు. 1 year దాటిపోయింది, ఇంకా అది పబ్లిక్ నెక్స్ట్ డిసైడ్ చేస్తారు ఎవరికి ఏంటి అనేది. సార్ ఎలా అనిపించింది? కొత్త ప్రభుత్వాలు వచ్చి సంవత్సరం అవుతుంది, రేపు జూన్ 13 వస్తే సంవత్సరం అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, ఒక పక్క చంద్రబాబు గారు ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం అంటే అందరూ అలయన్స్ కదా, ఎలా అనిపించింది? మనకి పాత ప్రభుత్వంకి పోల్చుకుంటే దీనికి మాత్రం చాలా తక్కువ ఉంది. ప్రజలకి మాత్రం బాగా సఫర్ అవుతున్నారు. ప్రతిదీ ఏంటంటే కరెంట్ బిల్స్ నుంచి ఆయన చెప్పిన కరెంట్ బిల్స్ ఛార్జెస్ తగ్గిస్తారన్నారు, అమ్మఒడి మామూలుగా వచ్చేసి పిల్లలకి వేస్తారన్నారు, తల్లికి వందనం అన్నారు, ఇంకా దాని తర్వాత బస్సు ఫ్రీ అన్నారు. ఆ పథకాలు మాత్రం ఏం సాగట్లేదు. ఇంకా ఈయన 1 year అయిపోయింది కానీ ఏం అవ్వట్లేదు. అదే మనకి వైసీపీ ప్రభుత్వం ఉండే టైంలోనే బాగానే జరిగింది. అప్పుడు మాత్రం మనకి ప్రభుత్వానికి మేము కూడా మా ఇంట్లో పిల్లలకి అమ్మఒడి కానీ, జేవిడి కానీ, ఆ వాలంటీర్స్ వచ్చేసి ప్రతిదీ వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ప్రతిదీ ఏం అవ్వట్లేదు. ఇంకా ఆ సచివాలయంలో కూడా వెళ్ళినా కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి డెవలప్మెంట్ అంటే, ఇప్పుడు ఆయన మోదీ గారు వెళ్ళిన తర్వాత డెవలప్మెంట్ అంటున్నారు, చూడాలి. ఇంకా 4 years ఉన్నాయి. ఆ 4 yearsలో మనకి ఎలా జరిగిద్ది డెవలప్మెంట్స్, ఎన్ని కంపెనీస్ చేస్తాయి, ఇంకా టైఅప్స్ చేస్తాయా లేదా అది చూడాలి. మెయిన్ జాబ్ పర్పస్ మాత్రం ఏం లేవండి ఇప్పుడు ప్రజెంట్. జగన్ గారు ఏమంటున్నారంటే, నిన్న మీటింగ్లో స్థానిక తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో స్థానిక జిల్లాల వారీగా స్థానిక నేతలతో మీటింగ్ పెట్టారు. ఈసారి వచ్చేది మన ప్రభుత్వమే, అందరికీ తెలిసిపోయింది, పథకాలు లేట్ అయిపోతున్నాయి, కరోనాలో కూడా మనం ఇచ్చున్నాము. సో ఏమంటున్నారంటే 2027 నుంచి పాదయాత్రతో పాటు జగన్ 2.0లో ఏ కార్యకర్తకి అన్యాయం జరగనివ్వను అంట. ఆయన చెప్పిన మాట వాస్తవే అండి. ఎందుకంటే ఆయన ఏం చెప్పినా కూడా సేమ్ యాస్టిజ్ అలాగే చెప్పారు, ఇంకా అలాగే చేశారు. ఇంకా లాస్ట్లో వచ్చేసి చెయ్యుత అమౌంట్ నేను వేస్తాను, దిగిపోయే ముందు మేము ఈ ఆడవాళ్ళకి మంచి మేలు చేసి వేస్తానన్నారు, అలాగే వేశారు. మా ఇంట్లో వాళ్ళకి కూడా లేడీస్కి పడ్డాయి, మా ఫ్యామిలీస్ కాదు, మామూలుగా ఏపీలో ఆంధ్ర గవర్నమెంట్ ఉండే వాళ్ళ లేడీస్ అందరూ కూడా ఆయనతో హ్యాపీగానే ఉన్నారు. ఈయన వచ్చిన తర్వాత మనకి బాగా ప్రతిదీ అసలు పట్టించుకోవట్లేదు. ఇంకా యాస్టీజ్ ఏంటంటే పథకాలు పక్కన పెట్టండి, ముందు ఏంటంటే మనలాంటి వాళ్ళు పేద వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నాం, ఇంకా బాగా సఫర్ అవుతున్నాం. సో మామూలుగా ఏమంటున్నారంటే, నేను 2.0లో కార్యకర్తలకి అండగా ఉంటాను, ఎవరైతే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు, ఇప్పుడున్న మంత్రులు కానివ్వండి, పోలీసు వర్గాలు కానివ్వండి, ఇప్పుడున్న పాత నాయకులు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లన్నీ నోట్ చేసుకోండి, నేను కూడా నోట్ చేసుకుంటాను, రేపు వచ్చిన తర్వాత సినిమా చూపిస్తానంటారు ఆయన కూడా. ఎందుకంటే అక్రమంగా బనాయిస్తున్నారు వాళ్ళు వచ్చేసి. ఇప్పుడు పాలిటికల్స్ అయిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఏంటంటే ముందు సఫర్ అయ్యేది పబ్లిక్.
ఈ పబ్లిక్ మూలాన ఏంటంటే బాగా సఫర్ అయిపోతున్నారు. ప్రతిదీ మాకు వచ్చేసి పథకాలు ఆగిపోతున్నాయి. పిల్లలకి వచ్చేసి ఏం డెవలప్మెంట్స్ ఏం లేవు. ఇంకా డెవలప్మెంట్స్ చేస్తున్నారు అంటున్నారు కానీ ఆ కరెంట్ బిల్ ఛార్జెస్ ఎంత పెంచుతున్నారు. ఇంకా అసలు నాకు వచ్చేసి నా ఇంట్లో వచ్చేసి 2000 వచ్చాయి. ఇంకా మామూలుగా ఏసీ లేదు. జనరల్గా మామూలుగా యూస్ చేసిన ఎలక్ట్రానిక్సే యూస్ చేస్తున్నాం. అలా ఉంటే ఎలా? ప్రతిదీ ఇబ్బంది. ఇంకా ఆయన వచ్చేసి కార్యకర్తలది అంటున్నారు, ఇంకా వాళ్ళు వచ్చేసి చూసుకుంటున్నారు అంటారు. అది వాస్తవమే, అది వాళ్ళు చూసుకుంటారు. ఇంకా జనరల్గా చూసుకుంటే సార్ ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా సంక్షేమం 6 పథకాలు, అభివృద్ధి సంక్షేమం అంటుంది కదా, ఎవరికి లేదు. అంతే ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది సార్? ఎందుకంటే మాజీ ప్రభుత్వాలేమో అప్పుడేమో సంక్షేమానికి ఎక్కువ పెద్దపీట వేశాయి, ఈసారి అభివృద్ధి అమరావతి అంటుంది కదా ప్రభుత్వం. అమరావతిలో ఏముంది అయ్యా? ఏముంది అమరావతిలో? అంటే రేపు ఉద్యోగాలు కంపెనీలు రావాలి అంటే అమరావతి అవ్వాల్సిందే అంటున్నారు. అమరావతి అవ్వాల్సిందంటే మేము మునిగిపోవాలా? ఎంత మునిగిపోవటమే. అమరావతి రావాలంటే మునిగిపోవటం మేమంతా. 3 ఏళ్లలో తొలిదశ పనులు 40% పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది మోడీ వచ్చిన వెంటనే. అవునే, పూర్తి చేస్తారు కరెక్టే. మాకు ఈ బడి మీద కట్ట కావాలా. అది లేకపోతే మళ్ళీ తెంపేశాడంటే నిరాధన గురించి అది తెంపాడంటే మళ్ళీ భూస్థాపనం అయిపోతాం మేమంతా. ఎలా ఉంది సార్? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ కార్యవర్గంతో భేటీ అవుతున్నారు పార్టీ బలోపేతానికి. ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా 2.0 అంటున్నారు. ఆయన పేదోళ్ళకి బాగా చేశాడండి. ఆయన పేదోళ్ళకి బాగా చేశాడు అంతే. సంక్షేమం బాగా అందిందంటారా? అందింది కాబట్టి ఈయన ఇస్తా అన్నాడని చెప్పేసి మళ్ళీ పడ్డారు గోతులు. ఈసారి కార్యకర్తలకు అన్యాయం జరగనివ్వను. జగన్ 2.0లో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారు ప్రజెంట్ పాలక మంత్రుల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటారంటున్నారు. ఆయన కూడా ఎవరు చేయరండి, వీళ్ళు ఎవరు చేయరు ఆయన చేసినట్టు. ఎందుకు ఇంకా అనవసరం అని చెప్పుకోవటం కూడా. నాకు మాత్రం ఆయన చేసేది ఏం చేసేది లేదు. మేము ఎంప్లాయీస్, పెన్షన్ వస్తుంది. మాకెందుకు ఇదంతా గొడవలు? సార్ రోడ్ల వ్యవస్థ పేదోళ్ళు చెప్తున్నారు మాకు బాగా చేశారు అని. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? మాకేం తెలుసు అంత తప్ప. కాకపోతే మా 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 మిల్లు ముంచేశాడు. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా పెంచండి నాకు అంటాడు. సెక్యూరిటీ పెంచండి నాకు అని జగన్ గారు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆయన ఇవ్వడండి. గతంలో ఇచ్చినట్టుగానే జెడ్ కేటగిరీ సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వండి, నాకు కొంచెం ప్రాణహాని ఉందంటున్నారు జగన్ గారు. అసలు ఇవ్వడండి అంటే ప్రాణహాని అంటే 2 సార్లు చేశారు, ప్రాణహాని చేయించారు. ఇంకేంటి ఇచ్చేది? అవును సార్, 2027 నుంచి పాదయాత్ర మళ్ళీ మొదలు పెడతానంటున్నారు జగన్ గారు 2.0లో భాగంగా. పేదోళ్ళు బాగుపడతారు. మంచిదేగా పాదయాత్ర చేయటం, పేదోళ్ళు బాగుపడతారు. ఖచ్చితంగా ఏ ప్రభుత్వంలో సంక్షేమం అందింది అంటే మీ మాటకేమో? మాకేం సంక్షేమం మాకేం లేదు. మేము ఉద్యోగస్తులం. వాళ్ళు పేదోళ్ళకి అందిందంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పండి. ప్రభుత్వాలు సంవత్సర కాలం దగ్గరలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రావు నాన్న పెన్షన్ వస్తుందా? లేదు. ఎందుకండి అప్లై చేసుకోలేదు? పెట్టాను కానీ నాకు తెలవక సరిగ్గా వెళ్ళిపోయింది. ఆ ఎంఆర్ఏ గారు వెళ్ళిపోయింది. గత ప్రభుత్వంలో ఏమైనా వచ్చిందా? అసలు ఏమీ రాలా నాకు. ఎలా ఉందంటే సంవత్సరం అవుతుంది వీళ్ళు వచ్చి. ఏమీ రాలేదు. పింఛన్ కూడా పెడతా అంటున్నారా? రావట్లేదు. గ్యాస్ సిలిండర్ ఏమైనా వస్తున్నాయి ఉచితంగా? ఏమీ లేదు. నాకు ఏమి ఇచ్చింది కాలిపోయింది. బండక పుస్తకం పోయింది ఇవ్వలే. ఎలా ఉంది మరి? పెన్షన్ టయానికి ఏమైనా ఇస్తున్నారు చుట్టుపక్కల పొద్దున్నే వచ్చి? పొద్దున్నే వచ్చేస్తున్నారు అందరికి. ఎలా ఉంది మరి? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన కూడా ఉన్నారు ఇందులో. పనితీరులు ఎలా ఉన్నాయి? రోడ్లు, కరెంట్లు అన్ని బాగానే ఉన్నాయి కానీ కరెంట్ ఒకటే తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమైనా అందుకున్నారా? అప్పుడు ఏమి లే. అప్పుడు 18,000 అట్ట ఇచ్చారు. రేషన్ కరెక్ట్గా వస్తుంది అప్పుడు? వస్తుంది. మహిళలకు డబ్బులు ఇస్తామన్నారు, అందులో లేదుగా. ఏమి ఇవ్వలేదు. 18 ఏళ్ళు దాటిన మహిళలకు 1500 ఏదో ఇస్తామన్నారు. ఇవ్వలేదు అన్నారు కానీ ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఈ నెలలో 3 పథకాలు ఉన్నాయి. ఒకటేమో తల్లికి వందనం, పిల్లలకి మనవరాలకి 15,000. దాంతోపాటేమో ఒక పక్క చూసుకుంటే రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలి 20,000. దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఏమంటారు? మంచిదే ఇవన్నీ ఇస్తే? ఇవన్నీ మంచివే మరి ఇస్తే కానీ అందరూ బాగా ఉంటారు. మళ్ళీ వచ్చేటప్పటికి వాళ్ళకి మళ్ళీ ఓట్లు వేస్తారు. ఏమి ఇకపోతే ఇంక ఎవరు వేసేది ఏమి ఉండదు. అమరావతి ఈసారి ఆగదంటున్నారు. మొన్న మోడీ వచ్చి వెళ్ళారు. కడతారు అంటున్నారుగా. పిల్లలకు మంచిదేనా? మనవరాలు ఉద్యోగాలు చేసుకుంటారు కదా రేపు? అవును మంచిదే. దగ్గరలో ఉంటే మంచిదేనంటారు. దగ్గరలోనే కడుతున్నారు అంటున్నారు. మరి అవుతుందా? ఈ 4 ఏళ్లలో అయిపోద్ది అంటున్నారుగా. ఒక 40% అవజేస్తాం అంటున్నారు. ఏమో
మరి తెలియదు అది మనకి. అవుతుందో అవదో మనకైతే తెలియదు కానీ పర్వాలేదు. కాస్త ఇవన్నీ కాస్త ఇస్తామంటున్నారు. మరి ఆయన అప్పులు చేశారు కదా, అవన్నీ తీర్చుకొని నిదానంగా ఇస్తామంటున్నారు. జగన్ గారు కూడా ఏమంటున్నారంటే నెక్స్ట్ 2027లో పాదయాత్ర చేస్తాను, ఈ పథకాలు లేట్ అయిపోతున్నాయి కదా, డబ్బులు లేవంటున్నారు కదా, మా ప్రభుత్వం ఇట్లాంటి వంక చెప్పలేదు, కరోనా వచ్చినా కానీ మేము ఇచ్చామంటున్నారు. ఇచ్చారు అప్పుడు ఒక 10 రోజులు అటు ఇట్లోనే ఇచ్చారు. మరి ఎలా ఉంది చూసుకుంటే అప్పుడు ఏంటంటే వాలంటీర్లు పెట్టి మేము నడిపించే వాళ్ళము, అందరూ వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళని కూడా తీశారు కానీ తీశారు. ఇప్పుడు వెళ్ళి కొంతమంది అక్కడికి వెళ్తున్నారు, సచివాలయం దగ్గరికి వెళ్తున్నారు, లేకపోతే వచ్చి కొంతమంది ఇస్తున్నారు. మాకైతే వాలంటీర్లే లేరు, ఏది అడగటానికి కూడా ఎవరు ఏమీ లేరు. మరి పథకాలు లేట్ అయినా పర్లేదు అంటారా, లేకపోతే ఏంటి? లేట్ అయిందంటే లేని వాళ్ళు ఉంటారు కదా, దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ముసలోళ్ళు మగవాళ్ళు ఉంటారు కదా, మరి దాని మీదే బతికే వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వచ్చి దాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రజల్లోకి వస్తే జగన్ గారు మళ్ళీ ఎవరు వస్తారు ఈసారి వచ్చే ఎన్నికలకి? ఈసారి అయితే నేను అనుకున్నానండి, ఇలా లేట్ చేస్తే మళ్ళీ జగన్నే గెలిపిస్తారేమో అని అనుకుంటున్నాను. కొత్త పెన్షన్లు అన్నారా, ఇవ్వట్లేదు. పాత పెన్షన్లు ఏరివేత మొదలైంది, ఇబ్బంది పడుతున్నారు కదా చాలా మంది. పాతే కాదు, ఈయనొచ్చే కాదు, ఆయనే తీసేశాడు. ఆ జగన్ గారే తీసేశారు. కార్డు తీస్తారు, పిల్లాడికి పెళ్ళి అయింది, వాళ్ళదే ఓ ఫ్యామిలీ కార్డు కావాలి కదా, వాళ్ళ బతకాలి కదా, నా బతుకు నేను బతకాలి కదా. ఆయన జగన్ గారు కార్డు తీసేసాడు, ఏదో షాపు ఏదో లోన్ కోసం పెట్టుకున్నారని. షాపు అద్దెకే, ఇల్లు అద్దెకే అయ్యా. ఎప్పటి నుంచో 70 రూపాయల కాడి పింఛని వచ్చేది, నాది తీసేశారు ఆ జగన్. ఇబ్బంది పడతారుగా మరి. చాలా ఇబ్బంది పడుతున్నాం. లాక్డౌన్ వచ్చి బస్సు పిల్ల గర్మితో కోళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం, చాలా నరకం అనిపించాం. పెరిగిన కరెంటు బిల్లులు, ఈ నిత్యావసర సరుకులు ధరలతోనే సతమవుతుంది. కూడా కట్టుకోలేకపోతున్నాం, మేము కష్టపడుతున్నాం. కూలి పిల్లోడికి ఏమో మొన్న యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగింది, పరిస్థితి లేదు. నేను కూలి పని చేసి అలా పెంచుకుంటున్నానయ్యా. పింఛని కూడా పోయిన పింఛని పెట్టండి బాబు అంటే ఎవరూ పట్టించుకోవట్లేదు. నా సమస్యలు పట్టించుకోవడానికి వీళ్ళు ఉన్నారా, వాలంటీర్లు లేరు కాబట్టి. వాలంటీర్లు కూడా లేరు. ఆ వాలంటీర్లకి సచివాలయానికి వెళ్ళి సరిగా సమాధానం చెప్తలేదు. వాళ్ళు అమలు చేయలేదు, మేమేం చేస్తామమ్మా అంటున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి? పాలన అవుతుంది, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లకి ఏదన్నా ఆస్కారం ఉందా? ఇప్పుడు కార్డుకు పెట్టాం, అప్పుడు జగన్ గారు ఉండగా నా కార్డు తీస్తాడు, కొడుక్కి నాకు ఇచ్చాడు. మరి ఎక్కడో ఉంటున్నారంట, అమలు అయ్యారంట. వాళ్ళు వెళ్తే వాళ్ళు ఎక్కడ పెడతారు, ఇక్కడ తీనకు కుదరదు అలా చెప్తున్నారయ్యా. ఏం చేయాలి? పరిష్కార మార్గం చెప్పాలి కదా వాళ్ళు. మరి చంద్రబాబు గారు ఉన్నారు, ఒక లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈసారి ఎవరికి అన్యాయం చేయనన్నారు కదా. అలా చూసుకు ఇలాంటివన్నీ చూసి పనులు చేయాలి. మరి మనం ఏం చేస్తామయ్యా? చూడాలి కదా. మా అలాంటి మధ్యతరగతి వాళ్ళని కట్టుకోలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. కనీసం పనులు కూడా డల్గా ఉన్నాయి. పనులు కూడా లేవు. మాకేం పని వచ్చు? వయసు అయిపోయింది, షుగరు బీపీ, నేను పని చేసుకోలేకపోతున్నాను. దయించాలు పింఛని ఇప్పిస్తే నాకు బాగుంటుందని నేను ఆలోచిస్తున్నానయ్యా, అంతే. గతంలో ఎన్నాళ్ళు ఇచ్చారు తీసేసే ముందు 7 నెలలు ఇచ్చారండి. 7 నెలలు ఇచ్చి షాపు అద్దెకే, ఇల్లు అద్దెకే, ఏదో పిచ్చి పని చేసుకొని నా కొడుకు షాపు కోసం లోన్ పెట్టుకొని, లోన్కి నాకు ఎంత వచ్చేస్తుంది ఆదాయం అని తెలీదు, చిన్నపిల్లాడుగా తెలియని వయసు అలా పెట్టుకుంటాం వల్ల అది తప్పు అయిపోయి కార్డు తీసేశారు, పింఛని తీసేశారు. దిగిపోయే ముందు నాకు, నా కొడుక్కి నాకు కార్డు ఇచ్చారు. మరి కోళ్ళు ఏమైపోద్ది, మనవడు ఏమైపోతారు? వాళ్ళకనేది ఫ్యామిలీ కార్డు ఇవ్వాలి కదా. మా ఇద్దరిని పెడితే మరి ఆ ముగ్గురు ఏమైపోతారు? ఆ సచివాలయానికి వెళ్ళామనుకో, వాళ్ళు అమలు చేయలేదమ్మా, మేమేమో తిరగలేము, చిన్నపిల్లలు పెట్టుకోలేము. 6 నెలల పిల్లలు పెట్టారు కొంతమంది, మాకైతే అలా చెప్పారు అండి. లేకపోతే గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయా టైం ప్రకారం? పడుతున్నాయి. ఎన్నన్నారు సంవత్సరానికి, ఎన్నన్నారు గ్యాస్? 4 గంటలు తొందరగానే వస్తున్నాయా? తొందరగానే వస్తున్నాయి, ఎమ్మటే డబ్బులు పడుతుంది. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నారు. కూటమి ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది? సంవత్సరం అవుతుందండి. చాలా బాగుంది. వాళ్ళు ఉన్న తర్వాత, వాళ్ళు వచ్చిన తర్వాత బాగుంది, అనుకూలంగా ఉంది, చాలా చక్కగా ఉంది. అందరు బాగా చేశారు, ముగ్గురు బాగా చేశారండి. ప్రభుత్వం కూడా బాగుందండి. ఇప్పుడు చాలా జనాలకు కూడా బాగా అనుకూలంగా ఉంది, ఆడవాళ్ళకి కూడా మంచి ఉందండి బాగా. అమరావతి పునర్శంకుస్థాపనకు మోడీ గారు వచ్చి వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అసలు అమరావతి వస్తుందంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. రేట్లు పెరుగుతాయి అంటున్నారు కదా. ఏం పెరగవండి. చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం బాగుంటుందండి. ఆయన ఇంకా ఉంటాడండి, ఇంకా 10 సంవత్సరాల దాకా ఆయనే ఉండాలని మేము కోరుకుంటాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ప్రజల్లోకి వస్తాను 2027 పాదయాత్ర అంటున్నారు, జనం ఎలా చూస్తారు? ఎవరు చూస్తారండి ఆయన్ని? ఆయన చేసినవి ఎన్ని ఉన్నాయండి అప్పులు. అక్కడ అన్ని అంత సగం పెట్టేసి వెళ్ళిపోయాడు, ఊరంతా అప్పులు చేశాడు. అవి చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్ని తీరుస్తారండి?
ఎంతవరకు అండి న్యాయం చేసేది? ఆయన ఏం చేయలేదండి. ఆయన ఉండగా 2000 ఇచ్చేవాడు, ఈ 4000 ఇస్తున్నాడు. జనానికి ఎంత ఆనందంగా ఉందో. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత అన్ని శాఖలు నిర్వీర్యం అయిపోయాయి అంటున్నారు. డబ్బులు లేవంటున్నారు. పథకాలకు మేము ఇచ్చాంగా కరోనాలోనే ఆయన కరోనాలో ఇచ్చింది ఏంటంటే ఈ ఇళ్ళులన్నీ తాకట్లు పెట్టి ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడండి? ఇప్పుడు ఈ ఇళ్ళులన్నీ ఎవరు ఇడిపిస్తారండి? టిక్కో ఇళ్ళులన్నీ బ్యాంకులో పెట్టేసి తినేసాడండి. ఆ ఇళ్ళులన్నీ ఇప్పుడు చంద్రబాబుని అడిగాడంటే ఎంత డబ్బులు అవుతాయండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక కార్యకర్తలకు, మాజీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి నేను అండగా ఉంటాను. జగన్ 2.0 ఈసారి ఎవరికి అన్యాయం జరగదు. ఎవరైతే మనల్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పెడుతున్నారు అందరి పేర్లు నేను రాసుకున్నాను, రేపు అందరికీ సినిమా చూపిస్తానని జగన్ గారు అంటున్నారు. ఎలా చూడాలి? అసలు ఆయన మారడు, ఆయన రాడు. శుభ్రంగా ఉంది చంద్రబాబు నాయుడు. ఎవ్వరికి ఏమి అన్యాయం చేయట్లేదు, అందరికీ న్యాయం చేస్తున్నాడు. పిల్లలకు కూడా బాగా డబ్బులు వేస్తున్నాడు. అన్నీ బాగున్నాయండి. చక్కగా బియ్యం అన్నీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేస్తున్నారండి. 6 వచ్చి 4000 ఒక్కరోజు ఆదివారం వచ్చిందంటే 31నే ఇచ్చేస్తున్నారండి. పాదయాత్రకు మళ్ళీ వస్తానంటున్నారు జగన్ గారు. ఏదన్నా అవకాశం ఉంటుందా? ఏమీ లేదండి. ఆయన అసలు ఇంకా వచ్చినా ఆయనకు ఉపయోగం లేదండి. ఆయన ఉసుకు బిడ్డు తిరగడమే కానీ ఏమీ లేదండి. ఆయన అనవసరం అండి, రావడం కూడా అనవసరం, వేస్ట్. చంద్రబాబు తర్వాత లోకేష్ గారే ఇక అన్ని చూసుకుంటారంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. లోకేష్ గారు వస్తే ఇంకా సంతోషం అండి. మంగళగిరిలో ఎంత బాగా చేస్తున్నాడండి లోకేష్. ఇప్పుడు ఎవరు చేశారండి? మా పద్మశాలీలందరికీ ఎంత చేస్తున్నాడో తెలుసా లోకేష్? చాలా బాగా చేస్తున్నాడండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.